ఏడో రోజు ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 148 గంటలుగా నాన్ స్టాప్ గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుత లేజర్ కట్టర్స్ తో టీబీఎం మిషన్ ను రాడ్లను తొలగిస్తున్నారు. మరోవైపు వెంటిలేషన్ సమస్యను క్లియర్ చేస్తున్నారు టెక్నీషియన్లు. ప్రమాదం జరిగిన స్పాట్ వరకు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. భారీ ఎత్తున పేరుకుపోయిన బురద, మట్టిని తొలగించేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తుంది. టన్నెల్ లోపల సిచ్యుయేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి రాణి అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక ఐస్ స్కెచ్ని వాళ్ళు వేసుకున్నారు. మొత్తం దాదాపు ఈ 8 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి స్కెచ్ని వేసుకొని వాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎదురైనటువంటి ఆ హర్డల్స్ కానీ అవన్నీ కూడా రోజు రోజుకు అధిగమిస్తే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మొదటి రోజు మనం చూసాం దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా లోకల్ ట్రాక్ అనేది కొంచెం యాక్సెసిబిలిటీ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మెరుగుపరుచుకుంటే ఇప్పుడు 13.5 కిలోమీటర్ వరకు కూడా ఇప్పుడు ఈ లోకల్ ట్రైన్ యాక్సెసిబిలిటీని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ దగ్గర 50 మీటర్స్ దగ్గర ఈ టీబీఎం మిషన్ ఉన్నట్టుగా అధికారులు ఇక్కడ వారు గుర్తించారు. దాంతోపాటు ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో అది కూడా 13.5 కిలోమీటర్ వరకు కూడా కన్వేయర్ బెల్ట్ ఉంది. తర్వాత అంతా కూడా అది ఇక్కడ వరకు అయితే 12.5 కిలోమీటర్ వరకు మొదట కొంచెం బాగున్నప్పటికీ తర్వాత అది బాగా అప్ అండ్ డౌన్ ఉన్న పరిస్థితి, బాగా అది పూర్తి స్థాయిలో అది పని చేయనటువంటి నేపథ్యంలో దాన్ని 2 రోజుల నుంచి కూడా స్ట్రైట్ చేశామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ 13.5 కిలోమీటర్ వరకు కూడా పర్ఫెక్ట్గా ఉందనేసి కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ టీబీఎం బెల్ట్ ఇక్కడి నుంచి దాదాపు 50 మీటర్ల వరకు కూడా ముందుకు వచ్చిందనేసి కూడా వాళ్ళు అధికారులు చెప్తున్నారు. సో దీని వెనకాల ఇది ఒక 50 మీటర్లు, దాంతోపాటు 150 మీటర్ల వరకు కూడా ఈ ఏదైతే కొలాప్స్ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఈ సెడిమెంట్స్ కానీ డెబ్రిస్ కానీ అవశేషాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేసి కూడా వాళ్ళు అధికారులు చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ వరకు కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఏదైతే యాక్సెసిబిలిటీ ఉన్నంత వరకు కూడా లోకల్ ట్రైన్ వెళ్ళినంత వరకు అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ యొక్క మొత్తం వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు డీవాటరింగ్ ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈ టీబీఎం మిషన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు డీవాటరింగ్ చేసిన తర్వాత ఈ సెడిమెంట్స్ కానీ డెబ్రిస్ కానీ ఇవంతా కూడా వాళ్ళు తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఈ ఎగ్జాక్ట్గా 150 మీటర్లు ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక 50 మీటర్లు, మొత్తం 200 మీటర్లు. ఈ 200 మీటర్లలోనే ఎవరైతే 8 మంది చిక్కుకున్నారని అనుకుంటున్నామో ఈ ప్లేస్లో వారు చిక్కుకొని ఉండొచ్చు అనేసి కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వారు చెప్తున్నారు. వాళ్ళ డౌట్ ప్రకారం కూడా ఇదే ప్లేస్లోనే ఎక్కడైనా ఉండొచ్చు అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా కొంచెం కన్వేయర్ బెల్ట్ అనేది ఒక రైట్ సైడ్ మాత్రం దాదాపు 5 మీటర్ల వరకు కూడా హైట్ కానీ ఇవంతా కూడా పని చేయట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అవంతా కూడా ఫుల్ మ్యాప్ తీసుకున్నారు. సో ఎంట్రీ పాయింట్ వచ్చి 9.2 కిలోమీటర్స్ వరకు నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత ఎంతవరకు ఉంది ఆ టన్నెల్ లోపల అనేది మొత్తం కూడా వాస్తవ పరిస్థితులంతా కూడా వీళ్ళు ఇవాళ వేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వాటర్ మాత్రం ఇప్పటి వరకు 11 కిలోమీటర్ల నుంచి దాదాపు 560 మీటర్ల వరకు కూడా ప్రజెంట్గా అయితే 2 ఫీట్ల వరకు వాటర్ ఇంకా ఉందని చెప్తున్నారు. దాంతోపాటు బురద కూడా పెద్ద ఎత్తున ఉందని కూడా వారు చెప్తున్నారు. సో దాని తగ్గట్టుగా వాళ్ళు వాస్తవ ఈ స్కెచ్ని ఇక్కడ వాళ్ళు వేసుకున్నారు. సో ఎగ్జాక్ట్గా ఈ టీబీఎం వచ్చి 13 కిలోమీటర్ల 600 మీటర్ల దగ్గర టీబీఎం మీటర్ ఉంది. వాస్తవంగా అయితే ఎగ్జాక్ట్గా అయితే 1385 దీని నుంచి కూడా ఆ టన్నెల్ కొలాప్స్ అయినటువంటి ప్రాంతం కాబట్టి దానికంటే ముందు అంటే ఇక్కడి నుంచి 850 నుంచి 600 వరకు ఈ ప్రాంతం వరకు కూడా చాలా వరకు ముందుకు వచ్చేసింది టీబీఎం మిషన్ అనేది అధికారులు వారు నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి వారు వాస్తవ పారామీటర్స్ అంతా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు వేసుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాంతం టన్నెల్ కొలాప్స్ అయినటువంటి ప్రాంతానికి ఇప్పుడు చాలామంది వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ కానీ ఆ సెగ్మెంట్స్ కానీ అంతా కూడా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటా వారు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ కొలాప్స్ అయినటువంటి ఈ ప్రాంతం దగ్గరే ఇప్పుడు మేజర్గా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఇతర రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ చేరుకున్నారు. నిన్న మనం చూసాం ర్యాడ్మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంకి ఒక 2 వేల వరకు వెళ్ళారు. సో ఇక్కడ టీబీఎం మిషన్ ఉంది. దీన్ని ఇప్పుడు కట్టింగ్ పనులు ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ముందు ప్రాంతంలో కొంచెం కట్ చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో బయట తీస్తారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవశేషాలు కానీ తర్వాత డెబ్రిస్ కానీ సెగ్మెంట్స్ కానీ అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా పంపించగలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో లోకల్ ట్రాక్ అవైలబిలిటీ ఉంది ఆల్మోస్ట్. సో అక్కడ మొత్తం నెట్వర్క్ను కూడా వాళ్ళు కొంచెం రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది
కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు వీళ్ళకి అధికారులకు వివరించడం కానీ రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నటువంటి వారు తర్వాత అధికారులు వారిచ్చే సూచనలతో అక్కడ రెస్క్యూ పనులు చేసినటువంటి అంశాలపైన పరిశీలించడానికి అక్కడ వాళ్ళు చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఇవాళ ఒక రఫ్గా కూడా అధికారులు ఇక్కడ వేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సో ఇది అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాం ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళు రెడీ అయ్యారు. లోపల లోకో ట్రైన్ కూడా వచ్చింది. సో వీళ్ళందరూగా మొత్తం అన్ని టీంలు కలుపుకొని ఇప్పుడు వెళ్తున్నారు. ఆల్రెడీ మనం ఇందాక చూసాం ఆక్వా ఐకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని ఇప్పుడు వారు అధికారులు లోపలికి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ టీంను కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి విజువల్స్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దాంతోపాటు అక్కడ కొన్ని జనరేటర్లను కూడా వాళ్ళు అక్కడికి తీసుకెళ్లేటువంటి విజువల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ వన్ బై వస్తున్నారు. సో దాదాపు గంటల కొద్ది కూడా వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఇప్పుడే టీం అంతా వచ్చింది. సో आप अंदर गए थे भाई आप अंदर गए थे कैसे सिचुएशन उधर वो भी वैसे जैसे मिट्टी था अभी वैसे अभी पोकलेन गया हटाएगा तब रास्ता बनेगा जाने पानी कितना पानी है पूरा खत्म हो गया पानी नहीं अच्छा काली मिट्टी है पानी काली नहीं मिट्टी है बस वो साफ कर रहा है क्या पूरा पोकलेन लगा है ना पोकलेन सफाई कर रहा है अच्छा पोकलेन लास्ट तक गए थे और टीबीएम मिशन तक मशीन से पीछे मशीन के ऊपर तो मिट्टी ज़्यादा भरा है ज़्यादा मिट्टी है थोड़ा मिट्टी से ढका हुआ మిషన్ దగ్గర వరకు వెళ్ళాం. మిషన్ పైన కూడా చాలా వరకు కూడా ఆ బురద మట్టి ఎక్కువగా పేరుకుపోయిందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ యంత్రాలతో వాళ్ళంతా కూడా బురద కానీ ఇవంతా కూడా తీసినటువంటి విజువల్స్ అయితే సో ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడే గంటల కొద్దీ రెస్క్యూ దీంట్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ షిఫ్ట్ని ఫినిష్ చేసుకుని వారు బయటకు వస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇలాంటి రోపులను కూడా పట్టుకొని వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నింది. సో మొత్తం అంతా కూడా ఇట్లాంటి మెటీరియల్ అంతా వాళ్ళు తీసుకొని వచ్చారు. సో వాళ్ళంతా కూడా తీసుకొచ్చారు. అంతే ఆ బురదను కానీ ఆ తర్వాత ఆ సిమెంట్ ఇవి కానీ లేకపోతే ఏమన్నా ఉన్నా కూడా వాటిని క్లీన్ చేయడానికి ఇవంతా కూడా వీటిని ఇంత వాడారు. సో వీటితో కూడా మొత్తం తీసేసినటువంటి 12 గంటల పాటు కూడా వీళ్ళు పనిచేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమని కానీ నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇప్పుడు ఒక టీం వచ్చింది. మరొక టీము లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి